మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియదేవుని సంఘ ప్రియదేవుని బిడ్డలారా, దినకు ఏర్పాటు చేయని వాక్య భాగము ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఈస్టర్ తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనంలో ఈ విధంగా రాయబడినవి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ గొర్రెల గొప్ప కాపరి అంటున్నాడు. ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క సంరక్షణ, ఆయన యొక్క తోడ్పాటు. ప్రభువు మంచి కాపరి, గొప్ప కాపరి, కాపరిలలోకెల్లా ప్రధాన కాపరి. ఎందుకంటే మనందరినీ ఆయన కాపాడి మనందరి పాపాన్ని ఆయన ధరించి భరించి మనందరి కొరకు మరణించిన దేవుడు. కాబట్టి పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును అంటున్నాడు. ఈ యేసు ప్రభు వారు గొర్రెల గొప్ప కాపరి అయి మనందరికీ అనగా నిత్యమైన నిబంధనకు సంబంధమగు రక్తమును బట్టి అంటున్నాడు. నూతన పరచజేసేది, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న శాపాన్ని తొలగించి ఆయన రక్తము చేత, ఆయన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తము చేత ఒక నిబంధన సంబంధమదు రక్తమును బట్టి అంటున్నాడు. దేవుడు తన కుమారుని ద్వారా మనకిచ్చిన ఆ నిబంధన రక్తము క్రొత్త నిబంధన రక్తము. అనగా పాత నిబంధన కాలంలో ఆనాడు బలులు అర్పిస్తూ హోమాలు చేస్తూ వారు అనేక రీతిలుగా వాటిని బలిచ్చేవారు. అయితే అవి పరిశుద్ధమైనవి కావు కాబట్టి వారు మరలా పాపం చేసిన ప్రతిసారి ఆ విధంగానే చేసేవారు. కానీ ప్రభువు అందరి నిమిత్తము, ఏ పాపము లేని ఆయన మనందరి పాపాలను కొరకు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ యందు ఒక రక్షణ కార్యాన్ని జరిగించిన దేవుడు ఆయన. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, యేసు అను మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి అంటున్నాడు. ఈ నిత్యమైన నిబంధన, నిత్యము అంటే శాశ్వత కాలం ఉండేది, కొంతకాలం ఉండేది, పోయేది కాదు. అంటే ఆది నుండి ఏది దేవుడు మన కొరకు సిద్ధపరిచాడో ఆ సిద్ధపరిచిన దానిలో భాగమై ఉన్నది ఈ నిబంధన. తన కుమారుని ద్వారా, తన రక్తము ద్వారా, తన కుమారుని యొక్క రక్తము చేత మన పాపములన్నిటినీ తొలగించి ఆయన నీతిని మనకి ధరింపజేసి మనము ఆయనతో జీవించడానికి ఆయన నిబంధన రక్తాన్ని చెందించారు. కాబట్టి పౌలు అంటున్నాడు, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి
లేపిన, అంటే ఆయన ఎలాగైతే మరణం గెలిచి లేచాడో, ఎవరైతే ఆ నిబంధన రక్తమందు ఆయనతో నిబంధన కలిగి ఉంటారో వారు కూడా లేపబడి సమాధానకర్తకు దేవుడు, ఆయన సమాధానానికి కర్త, ఆయన ద్వారా సమాధానం మనం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభువుని బట్టి, ప్రభు కార్యాన్ని బట్టి, ప్రభు ఉద్దేశాన్ని బట్టి, ప్రభు చేసే ప్రతి పని కూడా అది మనలను నిత్యత్వానికి నడిపించేది. కాబట్టి ఈ కాపరత్వంలో, ఈ కాపరిలో మనం ఉండాలి. పౌలు అందుకనే అంటున్నాడు ఇక్కడ ఏమని, మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తకు దేవుడు తండ్రిని గురించి మాట్లాడాడు. ఆయన ఎలాగైతే మరణంలో నుంచి జీవంలోనికి తండ్రి అయిన దేవుడును నడిపించాడో, ఆ విధంగా యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి, అంటే ప్రభువు ఎలాగైతే మరణాన్ని గెలిచి లేచారో అలాగ ప్రభువునందు విశ్వాసం ఉంచిన, ఈ కాపరి యందు విశ్వాసం ఉంచిన గొర్రెలైన మనకి ఏమంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని అంటున్నాడు. అంటే దేవుడు ఎలాగైతే తాను మన కొరకు కార్యాన్ని చేశారో అలాగా ప్రభువు కొరకు మనం కార్యం చేసేవారిగా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును అంటున్నాడు. మనలో అంటే మన పాపాలన్నీ తొలగించి, మన అతిక్రమాలను తీసివేసి, ఆయన రక్తం చేత కడగబడిన మనము నూతనపరచబడిన నిబంధనకు గుర్తుగా మనం ఉంటాము అనే విషయాన్ని పౌలు హెబ్రీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు, అంటే ప్రభు ఎలాగైతే ఆయన తన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని చేశారో అలాగా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కూడా ఆయన చిత్తాన్ని చేసేవాడిగా తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక అంటాడు. మనం ఈరోజు ప్రభు కొరకు సిద్ధపడాలి. ప్రభు ఏదైతే మన కొరకు చూపించి వెళ్ళారో ఆ మార్గంలో మనం నడవాలి. ఆయన చూపిన మార్గంలో మనం నడిచినప్పుడు మనము ఆయనతో పాటు జీవిస్తాం. కాబట్టి ఈ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధనకు సంబంధముగా, మరి రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని బట్టి నేడు మనము ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు దేవుడు మనలను సిద్ధపరిచారు. కాబట్టి యేసుక్రీస్తుకు యుగయుగాలకు మహిమ కలుగునుగాక ఆమెను అంటున్నాడు. అంటే ప్రభువుకి ఎలాగైతే యుగయుగాలకి మహిమ కలుగుతుందో ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి కూడా అట్టి రీతిగా యుగయుగాలకు మహిమ కలుగుతుంది. అంటే మహిమలో మనం ప్రవేశిస్తాం. ఇహమందు కొంతకాలమే శ్రమలో, శోధనలో, వేదనలో, ఆ నిత్యరాజ్యంలో మనము ఆయనతో సదాకాలము జీవించాలంటే ఆ నిబంధన రక్తాన్ని, నిత్యమైన నిబంధన సంబంధమైన క్రీస్తు రక్తమును బట్టి, మరణాన్ని గెలిచిన ప్రభువును బట్టి నేడు మనమును కూడా మరణాన్ని గెలిచి ఆయనతో ఆయన రాజ్యములో జీవించేవారమై ఉండాలంటే ఈ గొర్రెల గొప్ప కాపరి అయిన ప్రభువుని కలిగి ఆయన సంరక్షణలో, ఆయన కాపుదలలో, ఆయన యొక్క పొందికలో మనము బలపరచబడి, భద్రపరచబడి ఆయనతో పాటు జీవించువారమై ఉండాలని పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, దారి తప్పిన మమ్మలను, దారి తొలగిన మమ్మలను తిరిగి మరలా మార్గంలో పెట్టి మా కొరకు, నా కొరకు గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించి నాయనా మేము పొందవలసిన గాయాలని, దెబ్బలను మీరు పొంది మీరు మా కొరకు చేసిన యొక్క నిబంధన రక్తం ఏదైతే ఉన్నదో ఆ నిబంధనకు తగినట్లుగా మేము నీలో పాలుభాగస్తులవుటకు సహాయం దయచేయండి. వాక్యం చేత, వాక్యం ద్వారా, వాక్యంను బట్టి నీ యందు మేము నిలిచినట్లు సహాయం దయచేయండి. దేవా, నీ కుమారుడు మాకు వర, నీ కుమారుని బట్టి, నీ కుమారుని యందు ఎలాగైతే మీరు కార్యాలు జరిగించి మాకు చూపించారో ఆ రీతిగానైనా నీ కుమారుని యందు విశ్వాసం ఉంచి మేమును కూడా ఆ నిత్య నిబంధనలో నీతో జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయండి.
మేము బలహీనలో మమ్మల్ని బలపరచండి, మేము రోగులం మమ్మల్ని స్వస్థపరచండి. వ్యాధి బాధ కష్ట నష్టంలో ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటంతరూ మారు మనస్సు కలిగి పాప క్షమాపణ కలిగి నేను నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప దయచేయమని, దిన పరిచర్యలో సేవలో తోడండమని, రేపటి సబాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచుమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమె పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినానుడు మాకు దయచేయం. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించు. శోధనలో తేక దుష్టులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమయు నిరంతరము నీవే అన్నాడు. ఆమె. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమె.